హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్. సో మనం రామ్కో సిమెంట్స్ చార్ట్ పెట్టానండి. రామ్కో సిమెంట్స్ మనకి మూమెంట్ అయితే ఈ గత 3 రోజుల నుంచి ఎటువంటి మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మన జోన్ లోనే ఉంది. ఇంకా మన జోన్ నుంచి ఇటు బయటికి రావట్లేదు, పైకి రావట్లేదు, కిందకి రావట్లా. వెయిట్ చేస్తున్నాం. మనకి ఇంకా మన ప్లాన్ ప్రకారం ఇంకా 2 days అయితే ఉంది. వెయిట్ చేయాలి. 2 days మరి వస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అయ్యిద్ది అనేది చూద్దాము. అయితే ఇంత కాన్ఫిడెంట్ గా మనం ఎందుకు తీసుకున్నామంటే 200 మూవింగ్ యావరేజ్ చూడండి, పర్ఫెక్ట్ గానే సపోర్ట్ ఇచ్చింది. జోన్ లో ఉంది, టార్గెట్ క్లియర్ గా ఉన్నాము. సో వెయిట్ చేద్దాం. ఇవాళ ఏం జరిగిందో ఒక్కసారి 5 minutes లో పెట్టి చూస్తాను. ఇవాళ మూమెంట్ అయితే దొరికింది, మళ్ళీ ఎంబటే వచ్చేసింది. సెల్లర్స్ అనేది ఇంకా డామినేట్ చేస్తున్నారు. బయ్యర్స్ అంటే ఇది బయ్యర్స్ జోన్ లో ఇంకా సెల్లర్స్ ఉన్నారు. స్లో అవుతుంది కానీ ఇంకా మన జోన్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. మన జోన్ బ్రేక్అవుట్ అయినా ఎమ్మటే రివర్స్ అయిపోయింది. సో రేపు అయితే 885 బ్రేక్ అవ్వకపోతే ఇక మనకి ఆల్మోస్ట్ మన ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్టే. చూద్దాం రేపు 885 బ్రేక్ అవుతుందా లేదా అనేది టార్గెట్. అంటే నేనేమనుకుంటున్నానంటే రేపు ఈ ఏరియా 881 పైనకి మార్కెట్ క్లోజ్ అయితే తప్ప మనకి ఎల్లుండి మూమెంట్ అనేది దొరకడం కష్టం. సో చూద్దాం 881 పైన రేపు ఉంటుందా ఉండదా అనేది. ఓకేనా? అలాగే మన స్ట్రాటజీ ప్రకారం కొన్ని షేర్లు వచ్చాయని చెప్పాను కదా, అలాగే ఇవాళ కూడా కొన్ని షేర్లు వచ్చాయి, అవి చూద్దాం. ఓకేనా? అందులో సిఎట్ లిమిటెడ్ అయితే చాలా క్లియర్ గా ఉందండి. మన రూల్ ప్రకారం అయితే వచ్చింది. దీనికి మనం అనుకున్నట్టుగానే 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్, తర్వాత మన జోన్ లోకి వచ్చింది. అట్ ది సేమ్ టైం కింద నుంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉంది. 3 పాయింట్లు: ఒకటి ట్రెండ్ లైన్ సపోర్టు, 2 200 మూవింగ్ యావరేజ్ సపోర్టు, తర్వాత 3 ఫీబ్ రీట్రేస్మెంట్ పాయింట్. సో నేను ఏదైనా సరే మనం ఒక ఎంట్రీని ఫిక్స్ అవ్వాలంటే మినిమం 3 కన్ఫర్మేషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఇందులో మినిమం 3 కన్ఫర్మేషన్స్ ఏంటి? ఒకటి వచ్చేసేసి ట్రెండ్ లైన్, ఓకేనా? 2 వచ్చేసేసి 200 మూవింగ్ యావరేజ్, మూడోది వచ్చేసేసి ఫిబ్ రీట్రేస్మెంట్. సో ఈ 3 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి దీనికి: ట్రెండ్ లైన్ సపోర్టు, 200 మూవింగ్ యావరేజ్ సపోర్టు, ఫిబ్ రీట్రేస్మెంట్ సపోర్టు. సో అందుకని ఈ షేర్ని నేను మన ఏదైతే ఉందో మన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది, ప్లస్ దాని ప్రకారం 3 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని నేను ఫైనలైజ్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రూల్ ప్రకారం దీనికి జోను క్లియర్గా వేసుకుందాం. ఓకేనా? ఎస్, జోన్ వేసాను, ఫిబ్ తీసేస్తున్నాను. సార్ అసలు ఫిబ్ ఎలా వేసారు, ఈ ట్రెండ్ లైన్ ఎలా వేసారు అనేది క్లియర్గా తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కావాలంటే నో ఇష్యూ. ఇప్పుడు ట్రెండ్ లైన్ కూడా తీసేస్తున్నాను. సో జోన్ అయితే మనం వేసాము. ఇప్పుడు మరి టార్గెట్ ఎలా ఫిక్స్ చేయాలనేది చూద్దాం. దీనికి టార్గెట్ ఎలా ఫిక్స్ చేద్దామంటే, మార్కెట్ పై నుంచి ఫస్ట్ బౌన్స్ ఇక్కడ దాకా వచ్చింది. సో మన టార్గెట్ ఇక్కడ వరకు. ఓకేనా? సో మన టార్గెట్ చాలా చిన్నది, బట్ ఇమీడియట్ గా అంటే మనం ఇప్పుడు రేపు ఎంట్రీ ఎక్కడ అంటే చెప్తాను. రేపు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో ఒకసారి 15 minutes లోకి వెళ్తే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో ప్లాన్ చేద్దాం. ఎంట్రీ అనేది 2800 దగ్గరికి వస్తే మనం మంచిగా ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? 2800 దగ్గరికి వస్తే మన ఎంట్రీ. ఓకేనా? స్టాప్ లాస్ అనేది 2800 కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకేనా? అప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి మంచి టార్గెట్ ఉంటుంది. క్లియరా? సో రైట్, నెక్స్ట్ శారదా కార్ప్. నిన్న చెప్పుకున్నాం కదా, చూడండి మన జోన్కి రాగానే మంచి బౌన్స్ అనేది దొరికింది. సో మరి రేపు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఎంట్రీ ఎక్కడంటే ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకోవాలి.
ఇది మన ఎంట్రీ పాయింట్. 580 అనేది మన ఎంట్రీ పాయింట్. ఓకేనా? 5 ఎంట్రీకి మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మన టార్గెట్, ఇందులో మంచి టార్గెట్ అయితే ఉంది. దగ్గర దగ్గర 150 పాయింట్స్ వరకు దీంట్లో షార్దా కార్ప్ లో మంచి టార్గెట్ అయితే ఉంది. ఓకేనా? చూద్దాం 15 మినిట్స్ లో ఏం జరిగింది. ఒకసారి ఈ లైన్లు తీసేస్తున్నాను. ఓకేనా? ఈ జోన్ కూడా తీస్తున్నాను. 580 అనేది మన ఎంట్రీ పాయింట్. 551 కింద క్లోజ్ అయితే మన స్టాప్ లాస్, టార్గెట్ 700. సో దగ్గర దగ్గర 120 పాయింట్స్ అయితే ఉంది మనకి. క్లియరా? శారదా కార్ప్. అలాగే పాలీమెడిక్యూర్ కూడా అంతే. మన జోన్లోకి రాగానే చక్కగా బౌన్స్ అయితే వచ్చింది. సేమ్ ఇది కూడా ఇది ఏ బేస్ మీద తీసుకోవాలంటే సేమ్ బేస్, 200 మూవింగ్ యావరేజ్, కింద నుంచి ట్రెండ్ లైన్, 50% రీట్రేస్మెంట్, సేమ్ పాయింట్ లో తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సపోర్ట్ లైన్స్ వేస్తున్నాను. మన జోన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ లో మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా? రైట్. మరి టార్గెట్ ఎక్కడుంది అంటే, టార్గెట్ అనేది అట్లీస్ట్ మనకి దీనిపైన 540, 551 నుంచి 251 నుంచి 540 దగ్గర దగ్గర 250 పాయింట్స్ అయితే దీనికి టార్గెట్ అయితే ఉంది. క్లియరా? సో ఇది క్లియర్ చేసేద్దాం. ఒకసారి 15 మినిట్స్ లో ఎలా ఉందో చూసుకుందాం. 15 మినిట్స్ లో మన జోన్ లోకి వస్తుందా? దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వచ్చింది. 2251 దగ్గర వస్తే దీనికి మంచి ఎంట్రీ పడుతుంది. దగ్గర దగ్గర మనకి 250 పాయింట్స్ అయితే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ మెడ్ ప్లస్ కూడా సేమ్ అండి. పాయింట్ అయితే నో ఇష్యూ. సేమ్ 200 మూవింగ్ ఇయర్స్ సపోర్టు, మనకి 50% ఫీబ్ రీట్రేస్మెంట్, రెండు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మన జోన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎంట్రీ ప్లాన్ చేసుకునేది ఇక్కడే మన ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా? 725, 726 దగ్గర మన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే టార్గెట్ అనేది మనకి 770 వరకు టార్గెట్ ఉంది. అంటే ఇంచుమించుగా 50 పాయింట్స్ అయితే దీనికి టార్గెట్ ఉంది. ఓకేనా? సో ఇది మనకి ప్లాన్ ఏంటంటే మెడ్ ప్లస్ మన రూల్ ప్రకారం, మన స్ట్రాటజీ ప్రకారం వచ్చినటువంటి షేర్లు అనమాట. ఒకటి మెడ్ ప్లస్, పాలీమెడిక్యూర్. మెడ్ ప్లస్ లో మనకి 50 పాయింట్స్ ఛాన్స్ ఉంది. అలాగే పాలీమెడిక్యూర్ లో మనకి 250 పాయింట్స్ ఛాన్స్ ఉంది. అలాగే శారదా కార్ప్ లో కూడా దగ్గర దగ్గర మనకి 120 పాయింట్స్ ఛాన్స్ ఉంది. సిఎట్ లిమిట్ లో మాత్రం మనకి పెద్దగా స్కోప్ అయితే లేదు, చాలా తక్కువ స్కోప్ ఉంది. అంత రిస్క్ తీసుకోవద్దులేండి, ఇది వదిలేద్దాం. మనం సిఎట్ లిమిటెడ్ అని వదిలేద్దాం. ఇక రామ్కో సిమెంట్ అనేది చూద్దాం. రామ్కో సిమెంట్ రేపు అనేది మనకి ఆన్సర్ దొరికేస్తుంది ఖచ్చితంగా. రేపు మొమెంట్ వస్తుందా లేదని రేపు ఆన్సర్ దొరుకుతుంది. సో నేను చెప్పే విధానం మీకు క్లియర్గా, అంటే సబ్జెక్ట్ అర్థం అవుతుందా లేదా అనేది ఒకసారి చూడండి. సబ్జెక్ట్ అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో అయితే మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.